జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు ఏపీయూడబ్ల్యూజే ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎల్వి నాగకుమార్ మృతి పట్ల జర్నలిస్టు సంఘాలు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశాయి. విజయవాడలో మృతి చెందిన నాగకుమార్ మృతదేహాన్ని గురువారం జంగారెడ్డిగూడెంలో ఆయన స్వగృహానికి తరలించారు. పలువురు ఆయన మృతదేహాన్ని సందర్శించి పూలదండలు వేసి నివాళులర్పించారు. నాగకుమార్ ఆంధ్రభూమి బుట్టాయిగూడెం విలేకరిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో పలు ఛానళ్లకు విలేకరిగా పనిచేశారు. ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా శాఖ కోశాధికారిగా, సహాయ కార్యదర్శిగా, స్టేట్ కౌన్సిల్ సభ్యునిగా యూనియన్ కు సేవలు అందజేశారు. ఫ్రీలాన్సర్ అక్రిడేషన్ మంజూరు కాగా తెచ్చుకోవడానికి నాగకుమార్ బుధవారం విజయవాడ వెళ్లారు. ఆయన మొబైల్ నంబర్ కాంటాక్ట్ దొరక్కపోవడంతో సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా బస్ స్టేషన్ లో ఉన్నట్లు నిర్ధారించారు. వాష్రూమ్ లో ఆయన మృతదేహం కనిపించినట్లు తెలియజేశారు. వాష్రూమ్ కు వెళ్లి అక్కడ పడిపోయి మృతి చెందారని భావిస్తున్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. గురువారం ఉదయం శవ పంచనామా, పోస్ట్ మార్టం తర్వాత జంగారెడ్డిగూడెం తీసుకువస్తారు. నాగకుమార్ మృతదేహానికి పంచనామా, పోస్ట్ మార్టం పూర్తి కావడానికి ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె మాణిక్యాలరావు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజు, చావా రవి తదితరులు సహాయ సహకారాలు అందజేశారు. నాగకుమార్ మృతదేహాన్ని ఏపీయూడబ్ల్యూఎఫ్, ఏపీయూడబ్ల్యూజే నాయకులు సందర్శించి ఆయన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా, జేఆర్జీ కమ్యూనికేషన్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, వాసా సత్యనారాయణ, భాస్కర్ రావు, శంకర్ రావు, గొల్లమందల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక రకంగా జర్నలిస్ట్ లోకానికి, పాత్రికేయ కుటుంబానికి చాలా ఇబ్బందికరమైనటువంటి రోజు ఇది. కారణం, సీనియర్ జర్నలిస్ట్ గా జంగారెడ్డిగూడెం ప్రాంతంలో అందరికీ చిరపరిచితమైనటువంటి ఎల్వి నాగకుమార్ గా పరిచయం ఉన్న వ్యక్తి లంకా నాగకుమార్ గారు మరి నిన్నటి రోజు విజయవాడలో వృత్తిరీత్యా ఆయనకు సంబంధించిన అంశంలో విజయవాడ వెళ్లటం, అక్కడ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి వాష్రూమ్ లో కాలు జారి పట్టడంతో మృతి చెందినట్టుగా ఈ వార్త ఈ రోజు ఉదయం అందరికీ గ్రూపుల్లో రావడంతో త్వరగా ఇది నిజమా అబద్ధమా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. కారణం, నిన్నే ఆయనకు సంబంధించిన అంశంలో వృత్తిలో ఆయనకు కొంత ఆనందకరమైన అంశం రావటం, అందరం కూడా దాన్ని షేర్ చేసుకోవటం, శుభాకాంక్షల రూపంలో తెలియజేయటం, నిన్నే చాలా మందితో ఆయన వ్యక్తిగతంగా కూడా ఫోన్ లో మాట్లాడినటువంటి అంశం ప్రతి ఒక్కళ్ళు చెప్తూ కన్నీరు ప్రయత్నం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజున ఆ కుటుంబం మొత్తం కూడా చాలా ఒక రకంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, మరి ఆ కట్టుకున్న ఇల్లాలు ప్రతి ఒక్కళ్ళు కూడా గుండెలు బాదుకుని రోధిస్తున్నటువంటి ఆ సన్నివేశాలను చూస్తూ దిగమింగులేని పరిస్థితిలో మొత్తం అందరూ ఉన్నారు. మొత్తం పాత్రికేయ మిత్రులే కాకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులు, పెద్దలందరూ కూడా వచ్చి ఆ పార్థివదేహాన్ని దర్శనం చేసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ నాగకుమార్ గారి పవిత్రాత్మకి మరి భగవంతుడు మంచి ఉత్తమగతులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ వారి కుటుంబానికి ఈ అండని, ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. విలేకరిగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడమే కాకుండా మా కమ్యూనిటీ పరంగా నాగకుమార్ లేకుండా మా ఇళ్లలో ఏ కార్యక్రమాలు జరగవు. సాధారణంగా శుభాశుభాలు ఏం జరుగుతున్నప్పటికీ కూడా అందరికంటే ముందు వచ్చే వ్యక్తి మా ఇళ్లలో. అలాగే మా కుటుంబాల్లో ఏ చిన్న ఇబ్బంది కలిగినా కూడా ముందుగా స్పందించి ఫోన్ చేయడమో లేకపోతే రావడమో, ఎవరైనా పెద్దవాళ్ళతో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే నేను వెళ్ళి మాట్లాడతానని చెప్పడం, ఆ విధంగా మా అందరిలోకి తల్లో నాలుగులాగా ఉండేటువంటి వ్యక్తి నాగకుమార్. నిన్న వాట్సాప్ లో అతను ఈ ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్ గా ఆ కార్డు పొందిన ఆనందాన్ని పంచుకుంటూ ఉండగానే, ఆ కార్డులు దానికి శుభాకాంక్షలు వస్తూ ఉండగానే హఠాత్తుగా పిడుగుపడినట్టు అతను అనుమానాస్పదంగా అతను మృతి చెందాడన్న వార్త మా అందరి హృదయాల్లో ఒక రకమైనటువంటి అశనిపాతంగా మారింది. అయితే ఇప్పుడు మనం చింతించవలసిన విషయం ఏంటంటే, అతని కుటుంబం అతను ఏ విధంగానూ రూపాయి సంపాదించుకునేటువంటి మనస్తత్వం కలిగిన మనిషి కాదు. పని ఏదో వృత్తి ఏదో అలా వెళ్ళిపోయే మనిషి తప్ప రూపాయి వెనకేసుకుందామనే ధ్యాస కూడా లేని మనిషి. కాబట్టి కొంత సమాజంలో ఉన్న పెద్దలు, ప్రెస్ మిత్రులు అందరూ కూడా ఆ కుటుంబానికి ఏదైనా ఒక చక్కటి పరిష్కారం చూపెట్టి ఆ కుర్రాడిని ఏదైనా ఒక రకంగా ఉద్యోగస్తుని చేయగలిగితే, ఏదో ఒక పనిలో పెట్టగలిగితే ఈ తీవ్రమైన దుఃఖం నుంచి వాళ్ళు కొంత బయటపడతారని, ఆ విధంగా మా వంతు ప్రయత్నాలు కూడా మేము కూడా చేస్తామని తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. మిత్రుడు సీనియర్ జర్నలిస్ట్ నాగకుమార్ మరణం మరి దిగ్భ్రాంతి కలిగించింది. ఎందుకంటే అందరికీ తల నాలుగులాగా ఉంటూ అన్నా అన్నా అని చాలా ఆప్యాయంగా ఉండే వ్యక్తి. గత 30 సంవత్సరాలుగా మరి మాతో పాటు ఉన్న మరి మీడియాలో రావటానికి నేనే ప్రోత్సహించాను. తనని పత్రికలకు ఉత్తరాలు రాస్తూ తన రచనాభిలాషని అందరికి చెప్తా ఉండేవాడు. ఆంధ్రభూమికి లో విలేకరు కావాలని ప్రకటన వస్తే అందరికి దానికి ఎగ్జామ్ రాయించి మా బ్రదర్ ఒక రిపోర్టర్ గా ఉన్నాడు ఆంధ్రభూమిలో. అందులో అతనికి అవకాశం వచ్చే విధంగా నేను మాట సాయం చేశాను. అప్పటి నుంచి నాతో చాలా సన్నిహితంగా ఉంటాడు. ఎవరితో ఎలా ఉన్నా నాతో మటుకు చాలా సొంత సోదరులాగా నాతో కలిసిపోయాడు. బోళాబోళి మనిషి. మరి ఈ విధంగా మరి
ఆనంద సమయంలో దుర్మరణం చెందడం బాధాకరం. ఎందుకంటే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా ఈ ప్రాంతంలో మొట్టమొదటి ప్రభుత్వ గుర్తింపు తీసుకున్నాడు. అది కూడా నిన్ననే వచ్చింది కార్డు. దానికి సంబంధించి బస్ పాస్ తీసుకోవడానికి విజయవాడ వెళ్ళి ఇక్కడ మరి హార్ట్ స్ట్రోక్ లేకపోతే వేరే కారణం తెలియదు కానీ చాలా దురదృష్టమైన చావుని విన్నాం. చాలా బాధాకరం. మరి ఆ కుటుంబానికి దేవుడు సహాయం చేయాలని వారి పిల్లలకి కుటుంబ పెద్దలకి సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి మీడియా పరంగా మా వంతు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాను. ఈ రోజు మా బ్రాహ్మణ సోదరుడు శ్రీ లంకా నాగకుమార్ గారి దుర్మరణం చెందడం అనేది బ్రాహ్మణ సంఘానికి తీరని లోటు. ఆయన బ్రాహ్మణ సంఘంలో పదవిలో ఉన్నా లేకపోయినా కూడా ప్రతి నిరంతరం కూడా ఆయన బ్రాహ్మణ ఐక్యత కోసము అదేవిధంగా బ్రాహ్మణ సంక్షేమం కోసం కూడా ఆయన పాటుపడ్డాడు. ఆయన క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన బ్రాహ్మణ సంక్షేమం కోసం చాలా పోరాడాడు. ఆయన మరణం బ్రాహ్మణ సంఘానికి తీరని లోటు. ఆయన బ్రాహ్మణ సంఘానికి చేసిన సహాయ సహకారాలు ఇప్పుడు ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్తు ఇప్పటికీ మర్చిపోలేదు. ఆయన మరణం మాకు తీరని లోటు అని చెప్పేసి అని వారి కుటుంబానికి మా ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని చెప్పేసి అని ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ తరఫున మేము పత్రికా ముఖంగా మీడియా పరంగా కూడా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం.